నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నా. నేనైతే బాగున్నా. ఈరోజు చెక్కలు చేసుకుందాను ఆలోచనతో కాస్త 100 గ్రాముల సగ్గుబియ్యం, ఒక పావు కేజీ పచ్చిశనగపప్పు చక్కగా నానబెట్టేసుకున్నాం. ఇవి కూడా నానబెట్టామండి సగ్గుబియ్యాన్ని కూడా. దానికి కావాల్సిన సాల్ట్, జీలకర్ర, వెల్లిపాయి, పచ్చిమిరపకాయలు. ఇందులో చక్కగా వరిపిండిను వెన్న పోసేసి కలిపేసి మంచిగా దీంట్లో వేడి నీళ్ళు పోసుకొని చక్కగా కొద్ది నూనె కూడా వెచ్చబెట్టుకొని పోసుకుంటే మంచిది అంటే చక్కగా మంచి గుల్లగా వస్తాయి అంటండి. ఈ విధంగా మేము కలిపేసి చెక్కలు చేసేసుకుంటామండి. నేను చెక్కలు చేసే విధానం మీరు చూడాలి, నా ఫుల్ వీడియో చూసేయండి. ఇప్పుడు చూడండి, అయిపోలా అంత కలుపుకుంటే అంత మంచిది. అదే వేసుకో, నీ వేసుకో. మా చేతులేగా కవరలేదు.